ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్క మనిషికి ఉండే డౌట్ ఏ వర్క్ ముందు చేయించాలి, ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయించాలని చాలా సందేహాలు అయితే ఉంటాయి. అలానే కన్స్ట్రక్షన్ లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదు. మొదటగా హాల్ వచ్చేటప్పటికి మాత్రం వాల్ మాత్రం ప్లేన్ వాల్ అయితే ఉండాలి. సిమెంట్ సెల్ఫ్ అయి కట్టించుకోవడం వేస్ట్. అనుకున్న డిజైన్ అయితే మనం అయితే చేసుకోలేం. మనకు నచ్చిన డిజైన్ రావాలి, ఇల్లు అందంగా ఉండాలంటే ప్లేన్ వాల్ అయితే వదిలేసుకోవాలి. టీవీ నైట్ బెడ్రూమ్ లోని బీరో పెట్టుకున్న ఉద్దేశం ఉంటే ఆ బీరో మెజర్మెంట్ తగ్గగానే అక్కడ కానా అయితే మనం రెడీ చేసుకోలేండి. నెక్స్ట్ బెడ్రూమ్ వెడల్పు బట్టి 10 అడుగులున్నా 12 అడుగులున్నా 3 కానాలు అయితే చేసుకోలేండి. ఇలాగా ఎందుకు ఇలా చెప్పినానంటే వుడ్ వర్క్ చేసుకున్న టైంలోని ఏ కానాకి సంబంధం లేకుండా ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా అలాగా 3 కానాలు అయితే మనం డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కిచెన్ లోని సిలిండర్ అవుట్ సైడ్ మీరు పెట్టుకున్న పాసిబిలిటీ ఉందంటే ఖచ్చితంగా మీరు అదే చేయండి. ఎందుకంటే సేఫ్టీకి చాలా మంచిది. నెక్స్ట్ డైనింగ్ సెక్షన్ లోనే హ్యాండ్ వాష్ కంపల్సరీగా వచ్చేలాగా పైప్ లైన్ అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఎంత పెద్ద ఇల్లైనా ఎంత చిన్న ఇల్లైనా పెస్ట్ కంట్రోల్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అది పుట్టింగిల్ కాడి నుంచి అయినా పర్లేదు, నెక్స్ట్ టైల్స్ వేసుకున్నా పర్లేదు, టైల్స్ వేసుకోక ముందు చేయించుకుంటే అది ఇంకా మంచిది. ప్లాస్టింగ్ ఉన్న గోళ్ళకైనా ప్లాస్టింగ్ అయిన గోళ్ళకైనా పెస్ట్ కంట్రోల్ చేయించుకోవడం వల్ల కెమికల్ డీప్ గా వెళ్తాం, చెదలు పట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి ఇంటికి. నెక్స్ట్ హాల్ లో హార్చ్ అనేది ఇలా ప్లేన్ అయితే ఉండాలండి. నెక్స్ట్ సపరేట్ పూజ రూమ్ వచ్చిన వాళ్ళకి బ్యాక్ సైడ్ వాల్ అయితే ప్లేన్ అయితే ఉండాలండి. అప్పుడు మనం అనుకున్న డిజైన్ అయితే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ ఓపెన్ కిచెన్ చేసుకున్న ఉద్దేశం మీకు ఉంది అనుకుంటే కిచెన్ టైల్స్ వాల్స్ కి అయితే ఎక్కడైతే వేస్తారో ఆ టైల్స్ అయితే అప్పుడే సెలెక్ట్ చేయకండి. ఎందుకనంటే మనం ఎంచుకున్న ఎకరాలకు బట్టి టైల్స్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. కట్టుబడి కట్టుకుని ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత వైట్ వాష్ వేసుకుని సీలింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సీలింగ్ అయిపోయిన తర్వాత పుట్టి అనేది పెట్టుకుని ఆ తర్వాత టైల్స్ వేసుకుని లాస్ట్ లో వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.